నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 21 పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి. ఇందులో కొత్తగా 8 బిల్లులు ప్రవేశపెడతారు. అందులో 5 బిల్లులకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ 2029లో అమలు చేయడం, డిలిమిటేషన్ బిల్లులో ముఖ్యంగా సీట్ల పెంపు, పార్లమెంట్ సీట్ల పెంపు, రాజ్యసభ, లోక్సభ వీటి విషయంలో ముఖ్యంగా లోక్సభ సీట్లను 850 పెంచే బిల్లును ప్రవేశపెడతారా లేదా, ప్రవేశపెడితే 2/3 మెజార్టీ వస్తుందా రాదా, ఇది విశేష ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇప్పుడున్న ప్రకారం అయితే 240 సీట్లు ఏమో బీజేపీకి సొంతంగా ఉన్నాయి. మరొక 53 సీట్లు మరి మిగతా మిత్రపక్షాలకు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, మనకు శరద్ పవార్ పార్టీ, ఇట్లా చూస్తే మొత్తం మీద వాళ్ళందరూ కలిస్తే 53 293తో ఇవాళ పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ 352 పైగా మనకు 2/3 మెజార్టీ అంటే రావాలి. 543 కనుక 543లో 353 మన ఓట్లు అవసరం డిలిమిటేషన్ బిల్లు. కానీ ఏ బిల్లు 2/3 మెజార్టీతో పాస్ కావాలంటే, ఇటు పక్కనేమో 240 సీట్లతో మొత్తం 240 మందితో విపక్షం కూడా గట్టిగా ఉన్నది. ఇక్కడ ఈ మధ్యన విపక్షం చీలిక వల్ల ఇటుపక్క లాభం జరుగుతుంది. మొదటగా పశ్చిమ బెంగాల్ తీసుకుంటే 27 సీట్లతో ఉన్న పశ్చిమ బెంగాల్ లోక్సభ సీట్ స్థానాల్లో 27 స్థానాలు ఉంటే అందులో మరి 20 మంది వేరుకుంపటి పెట్టుకుని ఎన్సిపిఐ, నేషనలిస్ట్ పార్టీ, సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి అదొక రిజిస్టర్డ్ పార్టీ, దాంట్లో చేరి వేరు కుంపటి పెట్టుకున్నారు. అది ఇంకా ఫిరాయింపుల చట్టం కింద రాదా వస్తుందా స్పీకర్ నిర్ణయం తీసుకోలే. కానీ స్పీకర్ గారి వాళ్ళ అఖిలపక్ష సమావేశంలో వాళ్ళని ఒక పార్టీగా పిలిచారు. ఇప్పుడు ఏమైందంటే ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా ఆ పార్టీ సంఖ్య పెరిగింది. గతంలో ఆటోమేటిక్గా మొట్టమొదటిగా 240 సీట్లతో బీజేపీ అంటే సెకండ్ ప్లేస్లో 12 సీట్లతో ఇది మన తెలుగుదేశం పార్టీ ఉండేది. మన 16 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఉండేది. తర్వాత నితీష్ కుమార్ పార్టీ ఉండేది వరుసగా చూసుకుంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫిరాయింపుల ద్వారా చూసుకుంటే వెంటనే 20 సీట్స్తో ముందరకు వచ్చింది ఎన్సిపిఐ చూస్తున్నాం మనం. అట్లాగే నేషనలిస్ట్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ చూస్తే 13 సీట్లతో మళ్ళీ కొంచెం తెలుగుదేశం కన్నా ముందుకు వచ్చేసింది. ఫిరాయింపుల వాళ్ళు ఇది జరిగిన మార్పు. ఇవి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మా ఎంపీని ఫిరాయించారు. వాళ్ళవి ఒక 7 సీట్లు, వాళ్ళు 9 ఉంటే 11 ఉంటే 7 మంది మారారు. అది కూడా ఇవాళ ఎన్డీఏ కుటుంబం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఉత్కంఠ రేపుతుంది ఏంటంటే మహారాష్ట్ర పరిణామాలు. మెల్లమెల్లగా శరద్ పవార్ వర్గం గురించి వైపు రావడం. ఒక సీటే ఉంది వాళ్ళు శరద్ పవార్కు లోక్సభలో, రాజ్యసభలో ఒకటే ఉన్నది. వాళ్ళు ఇట్లా వచ్చినా కూడా మిగతా పార్టీలు విలీనం అయితే మొత్తం మీద అది మన అజిత్ పవార్, మన ఎన్సీపీ అసలైన ఎన్సీపీ తేల్చింది కనుక ఇటు శరద్ పవార్ కూడా పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కొందరు మనకి ఇదిపోయి ఇటు పక్కనే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది మహారాష్ట్ర రాజకీయాల్లో మెల్లగా సానుకూల పరిణామాలు వస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు మన పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ చూస్తే వాళ్ళ మెంబర్ల ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఉత్కంఠ రేపుతుంది తమిళనాడు నుంచి. తమిళనాడులో 24 మంది అది లోక్సభ సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో, ఉభయ సభల్లో. 24 మంది పార్లమెంట్ సభ్యులు ఎటువైపు వస్తారు అనే సమస్య. నేనైతే అఖిలపక్షంలో ఒక రకంగా చెప్పానంటే ఒక రకంగా విపక్షానికి మద్దతు ఇస్తున్నట్టు కనిపించినా కూడా లోపాయకారిగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి అంతా కూడా మరి దీని మీద బదలా తీసుకోవడానికి మనకు స్టాలిన్ డిఎంకే పార్టీ సిద్ధమైనట్టున్నాను. కనుక వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి బేషరతులు పెట్టి మద్దతు ఇవ్వడం, అంటే దక్షిణ భారతదేశం నష్టం జరగకుండా ఇప్పుడు ఉన్న సీట్లకు 50% పెరిగితే పెద్ద నష్టం కాదు కనుక దానికి మద్దతు ఇవ్వడం, బిల్లులో పెట్టుబడి కోరడం. గతంలో బిల్లులు పెట్టలే. సమస్య ఏంటంటే రాజకీయం చేసింది బీజేపీ, సమయం సందర్భంగా కాకుండా ప్రవేశపెట్టింది ఆ బిల్లు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ముందు అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు కనీసం అఖిలపక్షం పిలవలేదు. దీంతోపాటు బిల్లులో పెట్టలేదు ఇది 50% పెంచుతామని. దానివల్ల చివరికి వచ్చిన తర్వాత గంటలు తెస్తాం, ఇప్పుడే మద్దతు ఇస్తారా అని ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బిల్లును ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చేశారు. పోయింది, అది బిల్లు వీగిపోయింది. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూడాలంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో మొదలు అఖిలపక్షం పెట్టాలి. ఆ తర్వాత ఉన్న వాళ్ళను సమీకరించుకోవాలి. 2/3 మెజార్టీ అంటే ఇప్పుడైతే 318 సీట్లకు వచ్చింది.
ఏది నేను చెప్పిన 20 సీట్లు తృణమూల్ కాంగ్రెస్, అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక అట్లాగే ఇటు పక్కన మహారాష్ట్రలో పరిణామాలు, వీటన్నిటిలో ఏంటంటే 293 నుంచి ఒక 20 సీట్లు, 93 అంటే మళ్ళీ 18 కలిసినాయి కదా, 20 కలిసినాయి కదా, 223 సీట్లకు వస్తుంది మొత్తం కలిస్తే. 93 అంటే 213 ప్లస్ మిగతా సీట్లు కలుపుకుంటే 218 సీట్లు చేరుకున్నాయి. 218 కాకుండా 318 కాకుండా 352 రావాలంటే ఖచ్చితంగా మనకు డిఎంకే పార్టీ మద్దతు ఇవ్వాలి. 24 సీట్లు వాళ్ళు ఉంటాయి కనుక ఆటోమేటిక్గా 24 వస్తే కొంతవరకు మిగతా చిన్న చితక పార్టీలు, ఉదాహరణకు వైసీపీ ఉంది, 4 సీట్లు పార్లమెంట్ సీట్లు, 4 ఎంపీలు ఉన్నారు లోక్సభలో, వాళ్ళు ఇట్లాంటివన్నీ బయట పార్టీలు మద్దతు తీసుకుంటే పూర్తి స్థాయిలో 353కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇల్లాలకైన పండుగ కాదు, ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. అది అయితే చేసే అవకాశం ఉంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడైతే డిలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లును రెండింటిని ఒకటే గాట కడితే కలిపి చేస్తే నష్టం అవుతుంది. ఫస్ట్ డిలిమిటేషన్ బిల్లులో 850 సీట్లు పెంచుకోవాలి. తర్వాత చిన్నదే మహిళా బిల్లు అమలు చేద్దాం. మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయింది, చట్టం వచ్చేసింది, 33% ఇస్తామని. 2027 జనాభా లెక్కల తర్వాత జరిగే మార్పుల్లో చేస్తామన్నారు కనుక ఆ ఒక్క క్లాస్ తీసేయడానికి సమస్య కాదు కదా. 2029లో ఈ అమలు చేస్తామంటే ఎవరు వ్యతిరేకించరు. డిలిమిటేషన్ ప్రక్రియలో మాత్రమే కొన్ని లొసుగులు పెట్టుకొని ప్రభుత్వం ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేసింది, ఒక రకంగా హెచ్చరిక రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు చేసింది కనుక అక్కడ ఆగిపోయింది. ఇప్పుడైనా ఏం చేయాలంటే 50% పెంపు ఖాయం అంతటా. కనుక ఇదే రేషియో ఉంటుంది. 132 సీట్లతో దక్షిణ భారతదేశంలో ఆటోమేటిక్గా మళ్ళీ 61 సీట్లు పెరుగుతాయి, 181 సీట్లు అయిపోతాయి. నష్టమే 183 సీట్లు అయిపోతుంది, నష్టమే ఉంది. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ పూర్తి స్థాయిలో హామీ కాదు, హామీలు పనికిరావు. ప్రత్యేక హోదా హామీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ప్రధానమంత్రి స్వయంగా మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. ఏమైంది, చట్టంలో లేదు కదా అని వచ్చిన ప్రభుత్వం తిరస్కరించింది. ఇది అట్లా కాకుండా హామీ కేవలం మాటల మీద కాకుండా రాతపూర్వకంగా బిల్లులో ప్రవేశపెట్టి ప్రతి రాష్ట్రానికి ఇప్పుడున్న సీట్లకు 50% పెంచడం, ఎవరికి నష్టం కాకుండా, ఈ రేషియో చెడిపోకుండా, ఇప్పుడున్న స్థానాల రేషియో చెడిపోకుండా చేస్తే బాగుంటుంది. మహిళా బిల్లును వీలైన తొందరగా ఆ చిన్న అమెండ్మెంట్ చేసేసుకొని ఏది 2029 తర్వాత జరిగే ఎన్నికలకు అనుకోకుండా 2029 ఎన్నికలను అమలు చేయడానికి వీలుగా చిన్న అమెండ్మెంట్ చేసేసుకుంటూ అయిపోతుంది. దానికి ఎవరు వద్దన్నారు. కొడుకును గంట అనే ఒక కోడలు ఉంటే అత్త అయితే ఉండదు కదా, ఎవరు భ్రష్టు అత్త అయితే ఉండదు కదా, వద్దని. కొడుకైనా కూతురైనా నేనేమంటానంటే ప్రభుత్వం దగ్గరనే బాలుంది. ప్రభుత్వం ఈ నెంబర్ గేమ్ చేసుకుంటూనే స్పష్టమైన హామీ ఇస్తే డిఎంకే లాంటి పార్టీని పూర్తిగా కైవసం చేసుకొని ఈ బిల్లు కాదు అనుకూలంగా చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీలో సభ్యులు కూడా ఒప్పించుకోవాలంటారు. కాంగ్రెస్ పార్టీకి 99 మంది ఉండు. అసలు ఆ ఒక్క పార్టీ ఒప్పితే సమస్య లేదు వీళ్ళకి. 293 వాళ్ళు ఉన్నారు, 99 వాళ్ళు ఉన్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీ కనుక కాంగ్రెస్ని ప్రసన్నం చేసుకుంటే నల్లేరు మీద నడికే ఈ మిగతా పక్షాలు వచ్చినా రాకుండా అప్పుడు ఆటోమేటిక్గా అందరూ వస్తారు వద్దన్నా కూడా. 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కనుక వాళ్ళను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి ప్రధాన ప్రతిపక్షం సూచనలు తీసుకొని అఖిలపక్షం సమావేశం పెట్టి అందరిని ఒప్పించి ఈ 2 బిల్లులు పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పటికైనా సరే మరొకసారి చెడిపోకుండా దీన్ని ఒత్తిపండు చేసి విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తు చేయాలి. నెంబర్ గేమ్ రాజకీయాలతో పాటు నిజమైన నిజాయితీ గల రాజకీయాలు చిత్తశుద్ధితో చేస్తే మహిళా బిల్లు అట్లానే డిలిమిటేషన్ కూడా సక్సెస్ అవుతుంది. నేనైతే పూర్తిగా దీన్ని సమర్థించాను. డిలిమిటేషన్ 50% హైక్తో చేసుకుంటే అవుతుంది. లేకపోతే 2027లో జనాభా లెక్కలు మార్చి 1 నాడు వస్తే జనాభా లెక్కల ప్రకారం ఉత్తర భారతీయులందరూ తిరగబడి ఒక ఓటు ఒక మనిషి అన్నాడు కదా అంబేద్కర్, మాకు ఎందుకు తక్కువ కావాలి, మీకు ఎందుకు ఎక్కువ కావాలి ఆయన తిరగబడ్డారు అనుకోండి, రేపు అసలుకే మోసం వస్తుంది. దక్షిణ భారతదేశం ఇంకా నష్టపోతుంది. కాకుండా ఇప్పుడు అమికబుల్ సెటిల్మెంట్ ఏదైతే 50% హైక్ ఉందో అది పార్లమెంట్లో బిల్లులో పెట్టాలి. స్పష్టంగా బిల్లులో హామీ కాదు, బిల్లులో పెట్టేసి పాస్ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఈ 2 పాస్ కావాలని చూద్దాం, కోరుకుందాం. 2029లో 33% మహిళలకు రిజర్వేషన్ అమలు కావాలని కోరుకుందాం. నమస్కారం.